వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. మీరు ఇక్కడ ఆల్రెడీ చూస్తూ ఉన్నారు. నేను మీ రాజోలు అనిల్ కుమార్. ఈ మాట ఒక్కటి చాలు. ఏపీలో పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు అనిల్ సార్ ఎంత సుపరిచితమో చెప్పడానికి. సో చాలామంది కొన్ని వేల మంది సార్ వీడియో కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. అటువంటిది సార్ నిన్న మన యొక్క లక్ష్యం టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చి కానిస్టేబుల్ అభ్యర్థులతో దాదాపుగా 2 గంటలు వాయిస్ చాట్లో మాట్లాడడం అనేది జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి సమాచారంతో పాటు వారికి ఉన్నటువంటి డౌట్స్ కూడా సార్ క్లారిఫై చేయడం అనేది జరిగింది. ఈ ఎగ్జామ్ డేట్స్ అయితేమి, లేదా సుప్రీంకోర్టు హైకోర్టులో ఉన్నటువంటి కేసు విషయాలు అయితేనేమి, నెక్స్ట్ కట్ ఆఫ్ల మీద వచ్చేసరికి సారు సుదీర్ఘంగా దాదాపుగా 2 గంటల పాటు విద్యార్థులతో మాట్లాడడం అనేది జరిగింది. సో అందుకు సంబంధించినటువంటి కొంత వీడియో రూపంలో కూడా మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇంకా ఎవరైతే కోచింగ్ సెంటర్కి వెళ్ళినటువంటి పేద కానిస్టేబుల్ అభ్యర్థులు ఉన్నారో వారు మన యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. ఇప్పటికి దాదాపుగా 300 మంది కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మన యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి నేను ఇచ్చేటువంటి రోజువారీ ప్రణాళికబద్ధమైనటువంటి టైం టేబుల్ ఫాలో అవుతూ ప్రతిరోజు వారు చదివినటువంటి టాపిక్స్ మీద, వారు కంప్లీట్ చేసినటువంటి సిలబస్ మీద సబ్ ఇన్స్పెక్టర్ రేంజ్లో ఎగ్జామ్స్ రాస్తూ, అలాగే నాతో ఫ్రీ గైడెన్స్ కూడా పొందుతూ కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకి అయితే సన్నద్ధం అవుతూ ఉన్నారు. స్క్రీన్లో కనిపించేటువంటి నా నెంబర్ 9885153134 అటువంటి నెంబర్కు ₹300 ఫోన్పే లేదా గూగుల్ పే చేసి ఆ యొక్క స్క్రీన్ షాట్తో పాటు మీ యొక్క కానిస్టేబుల్ అప్లికేషన్ ఫోటో కానీ, స్టేజ్ 2 ఫోటో కానీ అదే నెంబర్కి వాట్సాప్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పంపుతాను, జాయిన్ కండి. రోజు ప్రణాళికబద్ధమైనటువంటి టైం టేబుల్ ఫాలో అవుతూ ప్రతిరోజు ఎగ్జామ్స్ రాస్తూ మీ యొక్క కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు సన్నద్ధం కండి. మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయనే పాయింట్ చూసుకోవాలి. పర్సనల్ గా ఎవరికి వాళ్ళకు ఒక్కొక్కరు 130 చేస్తారు, ఒకరు 100 వస్తుంటాయి. కానీ మెయిన్స్ గురించి ఆరాటం ఉంటుంది. 137కి ఆరాటం ఉంటే పర్లేదు, ఎందుకంటే సిలబస్ అయిపోయింది. ఇంకా నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోతున్నాయి, నేను వీలైనంత తొందరలో ఎగ్జామ్ పెడితే జాబ్ కొట్టేసుకుని నా పని నేను చూసుకుంటానని అనుకుంటాడు. కానీ 90 వచ్చేవాడు 100 వచ్చేవాడు కూడా నాకు మెయిన్స్ రావాలి మెయిన్స్ పెట్టాలి అని టెన్షన్ పడకూడదు. ఎందుకంటే మెయిన్స్ పెడితే మనం పొడిచేదేం లేదు. మెయిన్స్ లో వచ్చే 100 మార్కులు 110 మార్కులతో ఉద్యోగం రాదు. ఇది ఏ డిస్టిక్ అయినా వర్తిస్తుంది. 100 110కి ఉద్యోగం రాదు. నేను ఏపీఎస్పీ గురించి మాట్లాడడం లేదు. ఏపీఎస్పీకి వాళ్ళు మెరిట్ పెడితే ఒక 60 మార్కులు యావరేజ్ గా పెడతారు. ఎవరైనా మంచి మెరిట్ పెడితే 70 పెట్టే వాళ్ళు కూడా ఉన్నారులేండి, వాళ్ళు పక్కన పెడితే 60 మార్కులు తెచ్చుకున్నాడు ఎగ్జామ్ లో ఎన్ని తెచ్చుకోవాలి? ఆడు 100 తెచ్చుకుంటాడు అనుకోండి, 50 ఒక 60 అంటే 100 నేను సగం చేస్తాం కదా, 50 ఒక 60 110కి రాదు. అటు 120 తెచ్చుకుంటాడు అనుకోండి, అక్కడ ఒక 60 ఇక్కడ ఒక 60 120 హోప్స్ పెట్టుకోవచ్చు, అంతే కదా. కాబట్టి అంటే మనం ఇక్కడ పర్ఫార్మెన్స్ ఎగ్జామ్ స్కోర్ పెడుతున్నది, గ్రౌండ్ స్కోర్ పెడుతున్నాం. మన దగ్గర గ్రౌండ్ స్కోర్ లేదు, ఎక్కువ మందికి గ్రౌండ్ స్కోర్ ఉండదు, చాలా తక్కువ మందికే ఉంటది. ఇప్పుడు ఓన్లీ ఎగ్జామ్స్ గురించి అంటే సివిల్ గురించే మాట్లాడదాం. 110 మార్కులు తెచ్చుకుని పెట్టే లెవెల్లో ఉండేటోడు, అంటే ఎవరు అడిగినా నేను కామన్ గా 110 నుంచి ఆ పాయింటే పట్టుకున్నాను. 110 మార్కులు తెచ్చుకునేటోడు మెయిన్స్ ఎగ్జామ్ గురించి ఎందుకు అంత ఆత్రాలు? అదంతా పెట్టుకోకూడదు కదా. అతను స్కోర్ పెంచుకోవడానికి చూసుకోవాలి, ఎంతసేపు స్కోర్ పెంచుకోవడానికి చూసుకోవాలి. స్కోర్ పెంచుకోవాలంటే ఏం కావాలి? అతనికి టైం కావాలి, కావాల్సినంత టైం ఉంది కదా. మన మేడం చెప్పినప్పుడు కూడా 1 month 1.5 month లో పెడతామని అన్నారు. ఒకవేళ 2 months అవ్వచ్చు, కానీ వాళ్ళు పెట్టాలనే ఆలోచన. అసెంబ్లీ సాక్షిగా రిక్రూట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు అంటే ఎంత లెవెల్లో ప్రాబ్లం పీక్స్ లెవెల్లో ఉందో ఆలోచించుకోండి. ఇంతకుముందు ఇది పేపర్ లో కూడా ఒక చివరికి కూడా వచ్చేది కాదు.